బ్రో ఒకసారి ఇమాజిన్ చేసుకో, సడన్ గా మీ మమ్మీ పడిపోతుంది, ఊపిరి ఆడట్లేదు, పరిగెత్తుకుంటూ అంబులెన్స్ లో వేసుకెళ్తావు, అడ్మిట్ చేస్తావు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ వచ్చి చెప్తాడు 1 గంటలో 5 lakhs తేలేదనుకో మీ మమ్మీ నేను బతికించలేనని. అప్పుడు నువ్వు టెన్షన్ లో ఏడుచుకుంటూ మీ రిలేటివ్స్ కి ఫోన్ చేస్తావు. నువ్వు ఎవరెవరినైతే మనోళ్ళు అనుకున్నావు అందరి దగ్గరికి వెళ్తావు, కానీ ఎవడు హెల్ప్ చేయడు. ఒకడేమో చూస్తా అంటాడు, ఒకడేమో నా వల్ల కాదు అంటాడు, ఒకడేమో ఆలోచించి ఫోన్ చేస్తా అంటాడు. అప్పుడు నువ్వు ఇక్కడ నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ పాగలగాని లెక్క ఏడుచుకుంటూ ఉరుకుతావు. అప్పటికైనా కూడా నీకు రూపాయి దొరకదు. అప్పుడు అర్థమైతుంది నీకు పైసల వాల్యూ ఏంది అనేది. ఈ రోజు నా దగ్గర పైసలుంటే మా అమ్మ బతుకుతుండే అని చెప్పి. అందుకే బ్రో, ఈ రోజు నుండి నీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి పైసలు ఎలా కమాయించాలో నేర్చుకో. ఎట్లా కమాయించాలంటే నా అనుకున్న వాళ్ళు బతకడం కోసం వేరే వాళ్ళతో చేయి చాచొద్దు. నేను నా చిన్నప్పుడే పోగొట్టుకున్నా బ్రో మా అమ్మను, నాలా మీకు కాకూడదని చెప్తున్నా.